నీ జీవిత ప్రయాణం ఎలా సాగుతూ ఉంది? సాఫీగా సాగుతుందా? ప్రొద్దుకుంకుందా? చీకటి కమ్ముకున్నాయా? నీ ప్రయాణం మధ్యరాత్రి చేయకుండా నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీకు మనుషులు వ్యతిరేకత ఎంత ఉన్నా, నీకొక మధ్యరాత్రి మిత్రుడున్నాడన్న సంగతి గుర్తుంచుకో. ఆయనే రాత్రిలో ఎప్పుడు అర్ధరాత్రి అవుతుందో నీకు తెలీదు గానీ, ఆ సమయంలో కూడా నీకు సహాయం చేయడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? అలాంటి వారు తమ జీవితాల్లో మధ్యరాత్రి వచ్చిందని అనిపించినప్పుడు ఆ మధ్యరాత్రిలో తమ గోడు విని తమకు సహాయం చేయు వారెవరూ లేదని నిరాశ చెందుతారు. ఆత్మహత్య చేసుకుంటారు. కానీ జీవితం దేవుడిచ్చిన బహుమానం. దాన్ని మనం ఆనందించాలే గానీ అంతం చేయకూడదు. అందుకు దేవుడు ఒప్పుకోడు. అందుకే దేవుడు మనకొక మధ్యరాత్రి మిత్రుడిని ఇచ్చాడు. ఆయనే యేసు. ఈ ఉపమానంలో ప్రభు ఒక మాట అంటారు. అలాగే మీరు కూడా అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెతుకుడి, మీకు దొరుకుతుంది. తట్టుడి, మీకు తీయబడుతుంది. అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది. వెతుకు ప్రతివానికి దొరుకుతుంది. తట్టువానికి తీయబడుతుంది అని చెప్పాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 9-10 వచనంలో. నిరుత్సాహం ఉండదు. నా యొద్ద నుండి ఎవరు వట్టి చేతులతో వెళ్ళరు. నా వద్దకు వచ్చి అడిగితే తప్పక ఇస్తాను. నా సన్నిధిలో సంతోషాన్ని, సమాధానాన్ని వెతుకు దొరుకుతుంది. చండి, మీకు కావలసిన బలము, సహాయము కొరకు నన్ను అడగండి, నేనిస్తాను అంటున్నాడు ప్రభువు. విడవకుండా అడుగుతూనే ఉండాలి. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్.